ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈరోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఈ మధ్యలో సీతారామ సాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అసలు ఏ ప్రాజెక్టును ముట్టుకోవాలనో ఎవరితో మాట్లాడాలనో గాల్లో పీక మేడలు కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా వారే క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళి ప్రతి ప్రాజెక్టును డీటెయిల్గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాము. ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం బాధ్యతతోని 75% పైబడిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఈ దేశంలోనే ఒక అద్భుతం. 44 కిలోమీటర్ల టన్నెల్ బోర్ మిషన్తోని ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టులలో. అట్లాంటి అద్భుతమైన టన్నెల్ని కంబైన్డ్ స్టేట్లోనే దాదాపుగా 25-30 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి 8 మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు 3,60,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గ్రావిటీతో నీళ్ళిచ్చే ఎస్ఎల్బిసి ఎందుకు ఆగిపోయిందో ఎవరి నిర్లక్ష్యంతో హార్డ్లీ 2,000 కోట్లు ఖర్చు పెడితే 3,60,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది. కానీ ఇలా కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు 50,000 ఎకరాలు కూడా రాలేదు. అధికారిక లెక్కలు చెప్తున్నా నేను. అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈరోజు మనం కల్లారా చూస్తున్నాము. అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు, ఇది ఒక భావోద్వేగం అని గుర్తుపెట్టుకోండి. ప్రజలే